గాంధీభవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. బీజేపీ ఆఫీసుల ముట్టడికి ఏఐసీసీ పిలుపుతో పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్ను వేధించారని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. గాంధీభవన్ నుంచి బీజేపీ ఆఫీస్ ముట్టడికి వెళ్లనున్నారు. గాంధీభవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. బీజేపీ ఆఫీసుల ముట్టడికి ఏఐసీసీ పిలుపుతో పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్ను వేధించారని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. గాంధీభవన్ నుంచి బీజేపీ ఆఫీస్ ముట్టడికి వెళ్లనున్నారు. పూర్తి డీటెయిల్స్ కరెస్పాండెంట్ సిద్ధార్థ్ లైవ్లో అందిస్తారు. థ్యాంక్ యూ శ్రీనివాస్. నేషనల్ హెరాల్డ్ కేసులో గత 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ఈడీ తీవ్రంగా ఇబ్బందులు పెడుతూ ఉంది, హరాస్మెంట్ చేస్తూ ఉంది అని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఇటీవల కోర్టు ఈ నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదు అని తీర్పునిచ్చినటువంటి నేపథ్యంలో ఈరోజు బీజేపీ ఇన్ని రోజులు కాంగ్రెస్ అగ్రనేతలను ఇబ్బంది పెట్టినందుకు నిరసనగా బీజేపీ ఆఫీసుల ముట్టడికి ఏఐసీసీ పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాలలో ఈ కార్యక్రమాన్ని బలంగా చేయాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. ఇక ఈ నేపథ్యంలో కాసేపట్లోనే గాంధీ భవన్ నుంచి బీజేపీ ఆఫీస్ ముట్టడికి కాంగ్రెస్ నేతలు బయలుదేరనున్నారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ ముట్టడికి రానున్నారు. సో గాంధీ భవన్లో భారీగా పోలీసులు మోహరించారు. పోలీసులు పెద్ద ఎత్తున తమ బారికేడ్లు పెట్టారు. బయటకి కాంగ్రెస్ నేతల్ని పంపించేది లేదు అని చెప్తా ఉన్నారు. మొత్తానికైతే గాంధీ భవన్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, డీసీసీ అధ్యక్షులు గాంధీ భవన్కి ఇప్పటికే చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి అంటే గాంధీ భవన్ నుంచి కాసేపట్లోనే బయలుదేరనున్నారు. ప్రస్తుతం డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మోతా రోహిత్ ఆధ్వర్యంలో కాసేపట్లోనే బీజేపీ ఆఫీస్కి వెళ్తాము, తమ నిరసన వ్యక్తం చేస్తామని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ప్రస్తుతం డీసీసీ అధ్యక్షుడు మోతా రోహిత్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఏంటి అసలు ఎందుకు బీజేపీ ఆఫీస్కి ఎందుకు ముట్టడికి వెళ్తున్నారు? గత 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ చేయని మరి ఏవైతే కరప్షన్ చేశారని చెప్పేసి బీజేపీ పార్టీ ఆ రోజు రాహుల్ గాంధీ గారిని మరి సోనియా గాంధీ గారిని ఈడీతో మరి విచారణ చేపట్టి రాహుల్ గాంధీ గారిని పిలిచి వాళ్ళని టార్చర్ ముప్పుదిప్పలు పెట్టిన బీజేపీ ఈరోజు కోర్టు మొట్టికాయలేసి దాంట్లో ఎటువంటి మరి కరప్షన్ జరగలేదు, రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి ఎటువంటి దాంట్లో ప్రమేయం లేదని చెప్పేసి కోర్టు తేటతెల్లం చేయడంతో ఇది ప్రజలకు బీజేపీ గత 10 సంవత్సరాల నుంచి చేస్తున్న దుర్మార్గం ప్రజలకు అర్థమయ్యే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. ఇది మొత్తానికైతే కేంద్ర దర్యాప్తు సంస్థలైనటువంటి సిబిఐ కానీ, ఈడీ కానీ అవి ఇండిపెండెంట్గా పనిచేయాలి. కానీ బీజేపీకి అనుకూలంగా బీజేపీ జేబు సంస్థలుగా అవి పనిచేశాయి. అందుకోసమే దాంట్లో భాగంగానే కాంగ్రెస్ నేతలను, ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనేతలుగా ఉన్నటువంటి రాహుల్ గాంధీని, సోనియా గాంధీని తీవ్రంగా ఇబ్బంది పెట్టాయని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. దీనిపై తమ నిరసన వ్యక్తం చేయడానికి కాసేపట్లోనే గాంధీ భవన్ నుంచి బీజేపీ ఆఫీస్ ముట్టడికి బయలుదేరుతామని కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. ఇక ఇక్కడే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా తమ నిరసన వ్యక్తం చేస్తామని చెప్తా ఉన్నారు. ఇక కాసేపట్లోనే గాంధీ భవన్ నుంచి కాంగ్రెస్ నేతలు భారీగా బీజేపీ ఆఫీస్కు వెళ్ళనున్నారు. అయితే అక్కడ పోలీసులు అయితే గాంధీ భవన్ గేట్ దగ్గరనే ఉన్నారు. గాంధీ భవన్ గేట్ దగ్గరనే వాళ్ళను ఆపుతామని వాళ్ళు చెప్తా ఉన్నారు. మొత్తానికైతే కాసేపట్లోనే గాంధీ భవన్కి కాంగ్రెస్ నేతలు గాంధీ భవన్ నుంచి బీజేపీ ఆఫీస్కి బయలుదేరు